అమరావతి రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్పింది చంద్రబాబు నాయుడు గారు. అమరావతి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక భరోసాగా, భవిష్యత్తుకు ఒక భరోసాని నిలిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? కంప్లీట్ తేడా ఉందనే కదా జనాలందరూ ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెత్త పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ సింహాసనానికి పనికిరాడు, అసమర్థపు ముఖ్యమంత్రి అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి జనాలు ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారిని గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లేకపోవడం వలన ఎంత నష్టపోయావు, రాష్ట్రం ఎంత నష్టపోయింది, రాష్ట్రంలో ఉన్న ప్రజలుగా కానీ, పేద ప్రజలు కానీ, యువత భవిష్యత్తు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దురాఘాతాలు, అన్నిటికంటే ముఖ్యంగా దళితుల పట్ల జరిగినటువంటి దౌర్జన్యాలు, దమనకాండ అన్నిటినీ చూసి 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పరిమితం చేశారు ప్రజలు. ఇది చాలదా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ లీడర్ అని చెప్పడానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసానికి? అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్తాను. విజనరీ లీడర్ అని గతంలోనే చెప్పాము. మనం గనక హైదరాబాద్ గనక తీసుకుంటే కొండలు, గుట్టలు, రాళ్ళు, రెప్పలు, చెట్లు అన్నీ తవ్వి తీసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు హైదరాబాద్కి మెజారిటీ ఇన్కమ్ ఏదైనా వస్తుందంటే అది హైదరాబాద్ నుండి. అలాంటి హైదరాబాద్ని, సైబరాబాద్ని సృష్టించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రానికి వస్తే, ఆంధ్ర రాష్ట్రాన్ని అంతకుముందు అంటే 2014 to 19 అసలు అప్పులతో విడిపోయినటువంటి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి అసలు కనీసం అప్పులతో వచ్చి నిలవ నీడల పరిపాలన చేసుకోవడానికి నిలవ నీడ లేకుండా అప్పులు చేతబట్టుకొని విడిపోయి వచ్చినటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని, ₹1 ఖర్చు లేకుండా, చేతితో రూపాయి ఇవ్వకుండా 34,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుండి తీసుకొని, ల్యాండ్ పూలింగ్లో తీసుకొని సమీకరించి, ఆ రైతులందరూ ఒక కుటుంబంలో ఉన్న ఒక నలుగురిని ఒక తాటి మీద ఉంచడమే చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటిది 29 గ్రామాలటువంటి ప్రజలు, రైతులు 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని ఆయన ఒక్క మాటతో చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రాజధాని కావాలి, ఆ రాజధానికి మీరు సహకరించండి అని రైతులకు ఇచ్చిన మాటకి, తన పిల్లలకి, తన వారసులకు పంచించుకోవాల్సినటువంటి భూమిని రాష్ట్ర రాజధాని కోసం తీసుకొచ్చి అలాగా ఇచ్చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలకు కానీ, అమరావతి ప్రజలకు కానీ ఉన్నటువంటి నమ్మకము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని చేతపట్టుకొని పరిపాలనా భవనాలన్నీ కూడా నిర్మించి, ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, హైకోర్టు కానీ, సచివాలయం కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, అన్నీ నిర్మించి అక్కడ అప్పచెప్తే 85-95 కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ని 5%, 10% కూడా కంప్లీట్ చేయలేనటువంటి అసమర్థపు ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి అలాంటి శోభ, ఏదైతే అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారో, అదేవిధంగా ఇప్పుడు అమరావతి అర్ధరాత్రి కూడా అజరామరంగా వెలిగిపోతుంది. అమరావతి రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్పింది చంద్రబాబు నాయుడు గారు. అమరావతి మహిళల్ని రోడ్ల మీద ఈడ్పించి తన్నించింది, గర్భిణీని కడుపుతో బూటకాలతో తన్నించింది జగన్మోహన్ రెడ్డి. అమరావతి మహిళల ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అన్నిటికీ మించి అమరావతి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక భరోసాగా, భవిష్యత్తుకు ఒక భరోసాని నిలిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు సీఎంగా ఆయన ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక గొప్ప సీఎంగా ఆయన మిగిలిపోతారు చరిత్రలో కూడా. చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, చరిత్ర పుటాల్లో లిఖించదగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు మించి ఇంకేమైనా కావాలా మీకు వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చెప్పడానికి? అలాగే అమ్మ, మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, మీరు రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆలోచిస్తారు అనేది చెప్పారు. మరి ఆయన ఎందుకని ప్రెస్ మీట్లో ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది రైతుల పట్ల, రైతులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు, రైతులకి మా ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా, రైతులకి ఈ ప్రభుత్వంలో నష్టం జరుగుతుంది అని అంటున్నారు. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి రైతు గురించి మాట్లాడే హక్కు లేదు అని నేను అంటాను. నేను ఒక అమరావతి మహిళా రైతుని. నేను నా భూమిని రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చాను. ఇచ్చిన భూమిలో కట్టిన బిల్డింగ్స్ని కంప్లీట్ చేయటం చేతగాక అమరావతి రైతులు మాకు న్యాయం చేయండి, మహాప్రభుని రోడ్డెక్కల, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి, రాష్ట్రానికి రాజధాని నిర్మించండి మహాప్రభు, మా భూములు మేము మీకు ఇచ్చామని చెప్తే అలాంటి రైతులను
దళిత రైతులు ముఖ్యంగా చేతులకు సంఖ్యలు లేపించి జైళ్లకు పంపినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందంటారా మీరు అడుగుతున్నారు నన్ను. ఇకపోతే రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టించింది గతం ఇప్పుడే చెప్పాను నేను. కన్నీరు పెట్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. దళిత రైతులకు చేతులకు సంఖ్యలు వేసి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మహిళా రైతులు రోడ్డు మీద ఈడ్పించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అమరావతి మహిళలను రోడ్ల మీద ఈడ్చి మహిళా రైతుల్ని ఈడ్చి తన్నిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క 29 గ్రామాల రైతులకే నువ్వు న్యాయం చేయలేనటువంటి వాడివి రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి నువ్వేం మాట్లాడతావు? మాట్లాడే అర్హత లేదు. ఈరోజు ఏదో ఆయనని జనాలు మర్చిపోతారు కాబట్టి ఏదో ఒక అపనిందలు వేసుకుంటూ అంతకుముందు అబద్ధాలు పలికి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా అబద్ధాలు పలుకుతూ ప్రజల్లోకి రావాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈసారి ప్రజలు ఆల్రెడీ ఓటుతో బుద్ధి చెప్పారు. కానీ ఇంకా ఇలాగే వాగితే చెప్పుతో చీపులతో సమాధానాలు చెప్తారు. ఆయన అంటున్నారు కదమ్మా, కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపుకి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నారు కదా. సంవత్సరం అయిపోయింది అంటున్నారు కదా, 10 నెలలు. ఓకే, నేను అడుగుతాను, గత 5 సంవత్సరాలు ఈయన ఏం బీకాడు అది చెప్పమనండి. గత 5 సంవత్సరాలు ఈయన ఏం చేశాడు అది చెప్పి అప్పుడు ప్రజల ముందుకు రమ్మనండి. నువ్వేం చేయలేదు, చేత కాదు, నీ వల్ల కాదనే కదా నిన్ను ఇంటికి పంపించింది. అది తెలుసుకొని మనం ఏం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోమనండి. ప్రజలు ఏం చేస్తే ప్రజలు ఇష్టపడతారు, ఏం చేస్తే ప్రజలు మళ్ళీ మనల్ని కావాలనుకుంటారు. ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలి, ప్రజల ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్రానికి ఒక భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలకు ఒక భవిష్యత్తుకు భరోసాని ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగిన రోజే ప్రజలు నిన్ను నమ్ముతారు. కానీ అబద్ధాలు చెప్పుకొని మళ్ళీ రావాలంటే అది ఎవరు నమ్మరు. ఇంకా నేను ఇచ్చే సలహా అయితే జగన్మోహన్ రెడ్డికి సిగ్గు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి కాస్త కూస్తో నేర్చుకో, అది బాగుంటుంది. బాబు మోసం చేశాడు, నేను వచ్చి న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా. నువ్వు మోసం చేసావు కాబట్టే ఇంట్లో కూర్చున్నావు, నువ్వు మోసం చేసావు కాబట్టి ఇంటికి తరిమేశారు నిన్ను. ఇంకా చెప్పాలంటే ప్యాలెస్లో ఉండి కూడా తరిమేస్తారు జనాలు ఇలాగే వాగితే. అలాగే గత ఐటీ మినిస్టర్ని చూశారు, ప్రజెంట్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ని చూస్తున్నారు. ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడతాడు. మా ఐటీ మినిస్టర్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తెప్పించడంలో, రాష్ట్రానికి ఇన్కమ్ని తీసుకురావడంలో, రాష్ట్ర యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయడంలో, ఐటీలో ఉద్యోగ కల్పన చేయడంలో, ఐటీ పరిశ్రమలు నెలకొల్పడంలో దిట్ట మా ఐటీ మినిస్టర్. గత ఐటీ మినిస్టర్ మీడియా ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అని, లేదంటే గతంలో ప్రతిపక్షంగా ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడానికి మాత్రమే పరిమితం అయ్యాడు. అన్నిటికి మించి కోడిగుడ్ల ముఖ్యమంత్రి అంటారు అతన్ని. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటున్నారు కదా, ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన ఆయన డిప్యూటీ సీఎం కదా. ఆ ఒక్కసారి ఎమ్మెల్యేని ఇన్నిసార్లు మాట్లాడారు కదా. అదే ఆ ఒక్కసారి ఎమ్మెల్యేని మీరు పదే నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, నీ పేటీఎం బ్యాచ్ కానీ పదే ఆయన్నే ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయనకు భయపడుతున్నారుగా మీరు, మీకు తడిసిపోతున్నాయి కదా ఫ్యాంట్లు. అదే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు కావాలనుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ అన్న కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. ప్రజల కోసం వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ప్రజలు వాళ్ళకి సింహాసనాలను అప్పచెప్పారు. ప్రజలకు ద్రోహం చేశావు, ప్రజల్ని మోసం చేశావు, యువతను పెడదారిని పట్టించావు కాబట్టే నిన్ను ప్యాలెస్కి పరిమితం చేస్తారు. ఏ రోజు చూసినా పబ్జీ ఆడుకోవడం తప్ప నువ్వు ఏ రోజు పరిపాలన గురించి ఆలోచించావు? ఏ రోజు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించావు? ఏ రోజు యువత గురించి ఆలోచించావు? ఎక్కడికక్కడ దోచుకోవడం, దాచుకోవడం, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, ఇవి తప్ప నీకు ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమున్నాయి? అందుకే కదా ప్రజలు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. అదే పవన్ కళ్యాణ్ గారు నువ్వు అన్నావు కదా ఒక్కసారి అని చెప్పి, ఆ ఒక్కసారికే నువ్వు గతంలో ఒక్కసారి ఒక్క ఛాన్స్ అన్నావు, నీకు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. నువ్వు ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసావు, కూర్చున్నావు. ఆ ఒక్క ఛాన్స్ ఇప్పుడు ఈసారి మా టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు. నిన్న కనుక చూసుకుంటే లోకేష్ అన్న గతంలో వీళ్ళు ఏమేమి వాగారు? పనికి మాలిన వాగుడు, చెత్త వాగుళ్ళ, చెత్త రోజా, లక్ష్మీ పార్వతి, ఇంకొకడు ప్రతి ఒక్కడొచ్చి మా లోకేష్ అన్న గురించి మాట్లాడినోడే. ఈ రోజు ఎందుకు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి ఫ్యాంట్లు? లోకేష్ అన్నను చూస్తే ఏదో ఉప్పు తుప్పు పప్పు ఏదో వాగారు కదా, ఈ రోజు ఆయన నిప్పు కణవై మిమ్మల్ని కాల్చుతున్నాడు. అది అర్థమవుతుందా మీకు? ఆయన రాజకీయ పరంగా కూడా అసలు పనికిరాడు అని అన్నారు కదా. వీళ్ళు ఎవరండి రాజకీయం గురించి మాట్లాడడానికి? వీళ్ళకి రాజకీయం మాట్లాడే హక్కు ఉందా? రాజకీయం అంటే వీళ్ళు ఏది శవ రాజకీయాలు చేయటం వీళ్ళకి తెలుసు. రాష్ట్రంలో శవ రాజకీయాలు ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డికి అండ్ కోకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. కానీ మా లోకేష్ అన్న ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం రోడ్డెక్కారు, యువగళం పాదయాత్ర చేశారంటే లోకేష్ అన్న ప్రజల కోసం వచ్చారు. ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో
భయభ్రాంతులకు లోనయ్యి ఎలా బ్రతకాలని బిక్కుమంటూ మాకు దిక్కెవరు మహాప్రభు అన్న సమయంలో లోకేష్ అన్న రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం, రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం, ముఖ్యంగా దళితుల కోసం ఆయన యువగళం పాదయాత్ర చేపట్టి అడుగడుగున కూడా ఒక బుక్కు పెట్టుకొని ఎక్కడ ఏ సమస్య ఉందో ప్రతి ఒక్క సమస్య గురించి రాసుకొని ఒకవేళ ఆ టైంలో ఆ సమయంలో పరిష్కరించగలిగినట్లయితే ఆ సమస్యను అక్కడే పరిష్కరించి ఏవైతే పరిపాలనలోకి వచ్చినాక పరిష్కరించాలన్నారు అవి ఈరోజు చేసి చూపిస్తున్నారు లోకేష్ అన్న. అన్నిటికంటే గతంలో ఓదార్పు యాత్ర ఏదో పేరు చెప్పుకొని వాళ్ళ నాన్న శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించి వాళ్ళ నాన్న శవంతో రాజకీయాలు చేసి ఓదార్పు యాత్ర అని చెప్పి అధికారంలో రాజకీయానికి రావడం కోసం, రాజకీయ పదవుల కోసం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర భవిత కోసం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మా లోకేష్ అన్న. అన్నిటికీ మించి నిన్న గనక చూసుకుంటే పట్టాలు పంపినాయి. ఒక మహిళ మాట్లాడింది, సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి, ఆ మహిళే మంది 25 సంవత్సరాలు నా కళ్ళ ఇది అని కన్నీళ్లు పెట్టుకుంది. కనీసం ఒక రోడ్లు వేయించింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు? ఒక రోడ్లు వేయించింది లేదు, కనీసం డ్రైనేజ్ క్లియర్ చేసింది లేదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు. ఇళ్ల స్థలాలని చెప్పి అంతా నీ కంటికి కనబట్టలేదా? పేద ప్రజలు ఊరి చివర ఎక్కడో గుంటల్లో, చెరువులలో ఊరి చివర గతంలో ఎప్పుడో మనం చూసే అంటరాంతనం అని పేదలు, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరి చివరన మాత్రమే ఉంచాలని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా ఉంచారు. ఆ అంటరానితనం రూపుమాపి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతిని, నేను దళితులు నా మేనమావులని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే దళితులని ఊరి చివర మురుగు గుంటల్లో 1 సెంటు స్థలం ఇస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళకి మురుగు గుంటలలో వచ్చారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ అన్న ఏ పేదలైతే ఉన్నారో ఆ పేదలని టిట్కో ఇళ్ళు అంటే అపార్ట్మెంట్లలో చూడాలన్న కళను సాకారం చేశారు, చేసి చూపించారు. అన్నిటికి మించి నేను ఇళ్ల స్థలాలు పంచారు. ఎవరైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లోకేష్ అన్న నిలువుగాళ్ళ మీద నుంచొని పంచారు. కానీ వెనకున్న కార్యకర్తలు కానీ, క్యాడర్ కానీ ఎవరైనా సరే కాళ్ళు నొప్పులతో కనీసం అలసటగానన్నా కూర్చున్నారు. కానీ ఆయన అలా కాదు, నిలువుగాళ్ళ మీద నుంచొని ఎవరైతే నడవలేక ఉన్నటువంటి వృద్ధ మహిళకు కూడా దగ్గరకు తీసుకొని వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చి పంపిణీ చేశారు. అది నాయకుడి యొక్క సమర్థత అంటే, నాయకుడి యొక్క లక్షణం అంటే, ప్రజల గుండెల్లో నిలిచిపోవడం అంటే లోకేష్ చూసి నేర్చుకోవాలి. అంతేగాని ఇంకా ఇష్టం వచ్చినట్టు మేము లోకేష్ అన్న పేల్తాము అంటే ఈసారి ప్రజలు, నేను ఇందాక చెప్పాను కదా, తరిమి కొడతారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మంచి ప్రభుత్వం.